హాయ్ ఫ్రెండ్స్, మనకు యోగా చేయాలి అనే ఆలోచన ఉంటే ఎలా అయినా మనం యోగా చేయగలుగుతాము అనడానికి నిదర్శనం ఈ అమ్మ. ఈవిడ యోగాకు రాకముందు వరకు తను నడవడానికి కూడా తను చాలా కష్టపడేది. కానీ యోగాకు వచ్చినాక చాలా ఉత్సాహంగా నేను చేస్తా అని మమ్మల్ని అందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యి తను చక్కగా చేస్తోంది. తను యోగా క్లాస్కు రావడానికి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి 3 టైమ్స్ కూర్చొని 3 ప్లేసుల్లో యోగా క్లాస్కి వచ్చేది ఒకప్పుడు. ఇప్పుడు తను ఒక్కటే నడుచుకుంటూ వచ్చేస్తుంది. అందరికంటే ఫస్ట్ తనే ఉంటుంది యోగా క్లాస్లో. 5 అంటే 5 ఎగ్జాక్ట్లీ 5 అక్కడ ఉంటుంది. ఆమె 4కి లేచి స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని యోగా క్లాస్కి వస్తుందండి. యోగా క్లాస్ కోసమే తనకు అంత బెనిఫిట్స్ ఉన్నాయి. తను జాయిన్ అయ్యి 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్లో తను ఎంత హ్యాపీగా ఎంత యాక్టివ్గా ఉందంటే అంత యాక్టివ్గా ఉంది. ముందు నేనే చేస్తా యోగా అని చెప్పేసి చేసింది. సింపుల్ ఎక్సర్సైజెస్. తను అన్ని ఆసనాలు కూడా వేస్తుంది. తను డాక్టర్ని కూడా అడిగింది. తను డాక్టర్ చేసుకోమని చెప్పారంట. ప్రతి ఆసనం మాతో పాటు పోటీపడి చేస్తుంది. అన్నీ అంటే పర్ఫెక్ట్గా చేయాలని ఎంత ఆశ తనకు అంత చక్కగా చేస్తుంది. మీరు కూడా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. సింపుల్ ఎక్సర్సైజెస్తో స్టార్ట్ చేయండి. తర్వాత ఆసనాలు చెప్తాము. వీటి వల్ల యూజెస్ ఏమి అన్నీ నెక్స్ట్ క్లాసులో మీకు ఒక్కొక్క ఎక్సర్సైజ్ గురించి మీకు చెప్తూ చూపిస్తాము. చాలా బాగా అసలు అందరూ ఎంత ఎంకరేజ్ చేస్తారంటే అంత ఎంకరేజ్ చేస్తారు అమ్మను. మీరు కూడా ట్రై చేయండి. కనీసం ఒకరు ఇద్దరైనా ఇన్స్పైర్ అయితే చాలు ఈ అమ్మని చూసి మేము కూడా చేయగలము అనేసి. ఎంత అన్ని ఎక్సర్సైజెస్ చేస్తుంది, వార్మప్స్ అన్నీ చేస్తుంది, తర్వాత ఆసనాలు అన్నీ వేస్తుంది. చక్కగా భలే వేస్తుంది అసలు. ఒకప్పుడు కింద కూర్చోవడం అంటే తనకు ఎన్నో ఏండ్లు అయిందంట కింద కూర్చొని. అలాంటిది ఇప్పుడు యోగాకు వచ్చిన కాడి నుంచి తన కిందనే కూర్చొని మొత్తం చేస్తుంది. ఎంత యాక్టివ్ అయిందంటే అంత యాక్టివ్ అయింది. మీకు ఆమె ముందు ఉన్నట్లు ఎట్లా ఉన్నింది ఇప్పుడు ఎలా ఉండేది అనేది కూడా మీకు ఫ్యూచర్లో చూపిస్తాను.